పేరు నాగలక్ష్మి. నేను చెడుగుములు 3 అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. నిన్న మనకి 18వ తారీఖు నుంచి ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. దీని పేరు జ్ఞానజ్యోతి ట్రైనింగ్ క్లాసెస్ అని చెప్పారు సార్ మేడంలో. మార్నింగ్ సెక్షన్ ఏమైందంటే షార్ప్గా 9 AM మనం అందరము అటెండ్ అయ్యాము. అటెండ్ అయిన తర్వాత ఏమైందంటే అందరూ కూర్చున్న తర్వాత డిప్యూటీ డిఈఓ గారు వచ్చారు. తర్వాత ప్రార్థనా గీతంతో మనం స్టార్ట్ చేసాం. డిప్యూటీ డిఈఓ సార్ వచ్చి అందరినీ పరిచయం చేసుకున్నారమ్మా, ఇది జ్ఞానజ్యోతి ట్రైనింగ్ క్లాసెస్, దీనికోసం ఎవరు అధైర్యపడవద్దు, అందరూ సరదాగా సంతోషంగా ఈ ట్రైనింగ్ క్లాసులు నేర్చుకొని అందరూ వెళ్దాము అని చెప్పారు. చాలా సరదాగా చెప్పారు. తర్వాత ఎవరికైనా ఇబ్బందికరంగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు కానీ ఎటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే లేడీ మేడమ్స్ ఉన్నారు, వాళ్ళ వరకు తీసుకెళ్ళండి, ఏమి ఇబ్బంది లేదు అని ధైర్యం చెప్పారు. ఈ క్లాస్లో 120 రోజులు కండక్ట్ చేయమని అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పడం జరిగిందంట. ఈ 120 రోజుల్లో 3 సంవత్సరాల్లో కండక్ట్ చేయాలని చెప్పారు. 3 సంవత్సరాలు అంటే అది సంవత్సరానికి 40 రోజులు చొప్పున కండక్ట్ చేయమన్నారు. 40 రోజుల్లోనే మనకి 6 రోజులు ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతాయి, మిగతా రోజులన్నీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయని చెప్పారు. తర్వాత ఎంఈఓ మేడం మనకి వచ్చారు. ఎంఈఓ మేడం వచ్చి నేను ఈ విధంగా మీకు కండక్ట్ చేస్తున్నాను, ఏమన్నా ఇష్యూస్ ఉంటే నా వరకు తీసుకురండి, మీరు ఏమి ఇబ్బంది పడొద్దని ఆవిడ కూడా చెప్పారు. చాలా బాగా చెప్పారు. మీరు అందరూ బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్, మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మీ యొక్క అనుభవాల కోసం ఆవిడ చూసి చాలా బాగా ఫీల్ అయ్యారు. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీకు బాగా అనుభవజ్ఞులు, పిల్లలు బాగా చూసుకోగలరు, ఈ ట్రైనింగ్ కూడా బాగా నేర్చుకుంటారని మేడం చెప్పడం జరిగింది. తర్వాత మనకి వచ్చిన సూపర్వైజర్ మేడము అండ్ టీచర్ సార్ కూడా నుంచి మనకి ఇన్ఛార్జ్గా వచ్చి మనకి నేర్పించడానికని వీళ్ళిద్దరిని కండక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ముందు అటెండెన్స్ మనల్ని ఫోన్లో అటెండెన్స్ వేయించారు. యాప్ డౌన్లోడ్ చేయించి అందరితోని ఆ యాప్లో అందరి యొక్క అటెండెన్స్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత అందరినీ ఒకరి తర్వాత ఒకరిని పరిచయం చేయించారు. వాళ్ళ ఇష్టాలని చెప్పమన్నారు. వాళ్ళకి ఏది ఇష్టమో, పాటలు అంటే ఇష్టమా, లేకపోతే కుకింగ్ అంటే ఇష్టమా, ఎటువంటి ఇష్టాలున్నా ఫ్రీగా అందరూ ఫ్రెండ్లీగా అక్క చెల్లెల్లాగా చెప్పమన్నారు. అంత సంతోషం అనిపించింది సార్ చెప్పడం. తర్వాత మనకి ఇది ఏ సంస్థ అయితే ఏర్పాటు చేసిందో ఆ సంస్థ కోసం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది సాల్ట్ సపోర్టింగ్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. సపోర్టింగ్ ఆంధ్రస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్లోని ఎన్జిఓ అని నేషనల్ సంస్థ దీన్ని అడాప్ట్ చేసుకొని దాంతో చేయించడం జరుగుతుంది. ఈ సాల్ట్ అనే సంస్థ ద్వారా మనకి ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశారనమాట. ఇది దేనికోసం అంటే ఈసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. దేనికోసం అంటే ఈసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్. మనకు తెలిసిందే, మనం రోజు చూస్తున్నాం, ప్రోస్టేట్ పేపర్లో మనకు పంపిస్తున్నారు దీనికోసం. తర్వాత ఎఫ్ఎల్ఎం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే అక్షరాస్యత కోసము. తర్వాత సైకిల్ మనం పిల్లలకి నేర్పించే దానికోసం కూడా ఇది ఎఫ్ఎల్ఎం అంటే మనకి టీచర్స్కి కలిపి ఉంటుంది. దీనికోసం దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద తీసుకొచ్చారు. ఇది 2020లో ఎస్టిమేషన్ చేయడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కొత్తగా పెట్టడం వల్ల ఇప్పుడు మన అంగన్వాడీని స్కూల్ని కలుపుతున్నారంటే ఇప్పటి వరకు ఒక విధంగా మనం అనేది ఇప్పుడు బాలింతలకి, గర్భిణీకి, చిన్న చిన్న పిల్లలకి నేను నేర్పించడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళతో పాటు మనతో పాటు స్కూల్తో పాటు మనల్ని కలిపి మనల్ని కోయట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం పిల్లలకి చదువు నేర్పించాలి, అలాగే బాలింతల్ని, గర్భవతుల్ని కూడా చూసుకుంటూ ఉండాలి. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏర్పాటు చేశారు కాబట్టి మనకి ఏముండేదంటే 10+2+3గా ఉండేది. 10+2+3 అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అది 10+గా ఉండేది. తర్వాత ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, 11, 12 అది 2+గా ఉండేది. 3 అనేది డిగ్రీ 1, 2, 3 years 3 yearsగా అలా ఉండేది ముందు పాలసీ, అంటే బిఫోర్ పాలసీకి అలా ఉండేది. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత 5+3+4 అంటే ఇది ఎలాగొచ్చిందంటే 0 to 8 years వరకు 5+గా ఉంటుంది. తర్వాత 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాసులో 3+గా తీసుకుంటున్నారు. తర్వాత
6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ని 3+గా తీసుకుంటున్నారు. 9th క్లాస్ 10th క్లాస్ 11 12 క్లాసుని 4+గా తీసుకుంటున్నారు. ఇది మనం 0 to 6 years వరకు మనం లెర్నింగ్ చేస్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు మనం 0 to 8 years వరకు లెర్నింగ్ చేయాలి. అది ఏంటంటే PP1 PP2 PP3 గ్రేడ్ 1 గ్రేడ్ 2. తర్వాత నుంచి 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్లో నుంచి మిగతా వాళ్ళు లెర్నింగ్ చేసుకుని ఉంటారు. అంటే టీచర్స్ వాళ్ళు చూసుకొని ఉంటారు. మనం ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్కి అది మన ప్రైమరీ స్కూల్కి కలిపి చెప్పుకోవాలి. NCF అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, ఇందులో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నది. నిపుణ్ భారత్లోని నిపుణ్ భారత్, NCF, తర్వాత NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇవన్నీ కూడా మనం అది ఏ విధంగా చెప్తున్నామో ఈ ట్రైనింగ్ క్లాసుల కోసం ఇవన్నీ అది ఏర్పరిచారు ప్రభుత్వం. దీనికి సంబంధించింది మనకి కొన్ని విషయాలు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, కొన్ని విషయాలు స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. దీనికోసం మనకి ఈ ట్రైనింగ్ క్లాసెస్ కోసం ఈ సంస్థలన్నీ కలిపి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ కొన్ని చూసుకుంటుంది అనమాట. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రథమ్. దీని అన్నిటికీ కలిపి మనకి ఇప్పుడు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ప్రథమ్ అనే సంస్థ తీసుకొని దానికి సాల్వ్ చేస్తుంది. మనకు కావాల్సినవన్నీ మనకి ఇప్పుడు ఏమైనా ఫోన్ ప్రాబ్లం వచ్చినా తెలియట్లేదు, ఏమైనా యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా తెలియట్లేదు, అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని యాప్లు పెడుతున్నారు, ఇలా చేయండి అలా చేయండి. అవన్నీ ఏం చూసుకుంటుందంటే ప్రథమ్ అనే సంస్థ చూసుకుంటుంది. ఈ సాల్వ్ ట్రైనింగ్ ప్రస్తుతం మన రాష్ట్రంలోని 50,000 అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొంటున్నారు, 50,000 మంది. అలాగే టీచర్స్ కూడా 35,000 మంది పాల్గొంటున్నారు. ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ అయిపోయింది, మనకి ప్రజెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. తర్వాత దీనివల్ల 50 లక్షల మంది పిల్లలకి మనం చెప్పగలిగే అవకాశం కల్పిస్తున్నాం అనమాట. మనం నేర్చుకొని వాళ్ళకి చెప్పగలిగే అవకాశం ఉన్నది. ఈ ట్రైనింగ్ 3 సంవత్సరాల్లో జరగాలని చెప్పాను కదా. ఇంతవరకు బ్రేక్ టైం వరకు ఈ విధంగా చెప్పారు. దీంతో మనకి బ్రేక్ టైం ఇచ్చారు, టీ అదే బిస్కెట్స్ ఇచ్చారు. అంతేనా? కరెక్ట్గానే అవగాహన కోసమే నేను ఒక్కరోజు చెప్పాను. ఈరోజు ఈ వేరే లెసన్లో చెప్తారనమాట. తర్వాత నిపుణ్ భారత్ గోల్స్ చెప్పారు. నిపుణ్ భారత్ గోల్స్ ఏంటంటే ఆరోగ్యం, సక్రమమైన జీవనం, 2 మంచి భావ ప్రశ్నదారుడు, 3 పాల్గొనడం మరియు నేర్చుకోవడం. ఆరోగ్యం హెల్త్ కోసం చెప్పారు. ఇవన్నీ అది పార్టిసిపేట్ అంటే ఏ విధంగా ఎలాగ పాల్గొనడం మంచిదే కదా, దానివల్ల నేర్చుకుంటాం కదా. ఇప్పుడు నేను పాల్గొనడం వల్ల నేను నేర్చుకుంటాను, అలాగే అందరూ పాల్గొనడం వల్ల అందరూ నేర్చుకుంటారు కదా, ఆ విధంగా చెప్పారు. అభివృద్ధి యొక్క లక్ష్యాలు పిల్లల ఆరోగ్యం మరియు శ్రేయస్సును సంరక్షించడం, పిల్లలు మంచి సమర్థవంతమైన సంభాషణకర్తలుగా లేదా రసాయకులుగా తయారు చేయడం, అది మన కర్తవ్యం. మనం చిన్నప్పటి నుంచి వస్తారు కాబట్టి పిల్లల్ని మంచి సమర్థవంతులుగా తయారు చేయడం అంగన్వాడీ టీచర్ యొక్క కర్తవ్యం. అది మనమే తయారు చేయాలి. ఇంకా తల్లిదండ్రుల దగ్గర కూడా ఎక్కువ శాతం ఉంటారు. పొద్దున్న 9 గంటల నుంచి వచ్చి సాయంత్రం 4 గంటల వరకు మన దగ్గరే ఉంటారు. కాబట్టి అది మన ధర్మం, మన హక్కు, మన బాధ్యత కూడా అని చెప్పారనమాట. పిల్లలను ఆసక్తిగా నేర్చుకునే అభ్యాసకులుగా చేయడం మరియు వారు ఉన్న వాతావరణం అనుసంధానం అయ్యేలా చేయడం. అంటే ఇప్పుడు పిల్లలు ఏడ్చిన తర్వాత మనం లాలించి బుజ్జిగించి అక్కడ బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో విధంగా మనల్ని ఇష్టపడేలా చేసుకుంటాం, కానీ అది ఇష్టపడకుండా ఉండేలా చేస్తాం కదా. మనం ఆ వాతావరణాన్ని వాళ్ళకి మనం కనిపించాలి అని చెప్పారు. తర్వాత పునర్దశ 5 సంవత్సరాల వరకు ఉంటుందని చెప్పారు. పిల్లల యొక్క పునర్దశ అంటే ఫౌండేషన్ దశ 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రీ స్కూల్ 3 నుంచి 8 వరకు కదా. ఇప్పుడు మనకి కొత్తగా NEP ద్వారా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ప్రీ స్కూల్ 1 3 నుంచి 4 ఒకటి, ప్రీ స్కూల్ 2 4 నుంచి 5 ఒకటి, 1వ తరగతి 6 సంవత్సరాలు ఒకటి, తర్వాత 6 నుంచి 7 సంవత్సరాలు ఒక క్లాసు, 7 నుంచి 8 సంవత్సరాలు ఒక క్లాసు. మనకి 8 సంవత్సరాలు ఇప్పుడు 3 నుంచి 8 సంవత్సరాల వరకు ఉన్న ఈ క్లాసెస్ అనేవి. తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు, లంచ్ బాగా ప్రొవైడ్ చేశారు. దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈవరికి, రంజీవ గారికి, మనకున్న సూపర్వైజర్కి, సార్కి. తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి ICDS యొక్క లక్ష్యాలు చెప్పారు. అది బాల్య ఆరంభ దశ అంటే మనం కడుపుతో ఉన్నప్పటి నుంచి
పిల్లలకి ఏ విధంగా చూసుకుంటాం, పుట్టిన తర్వాత వాళ్ళ గ్రోత్ అవన్నీ ఏ విధంగా చూసుకుంటామో చెప్పాము. అందరినీ అడిగి తెలుసుకున్నారు మేడం సార్ కూడా, వాళ్ళు కూడా చెప్పారు. తర్వాత మనం ఇప్పుడు వరకు పుట్టిన తర్వాత మొదటి 6 సంవత్సరాలకు చూసుకున్నప్పుడు 8 సంవత్సరాల వరకు చూసుకోవాలి మనం. అది సంరక్షణ మరియు విద్యలో అన్ని కలిగి యొక్క అభివృద్ధిని ప్రోత్సహించడానికి మనం సంరక్షించడానికి విద్యలో అన్ని పరిధుల నుంచి విద్య వాళ్ళని వాళ్ళకి ఏ విధంగా మనం చెప్పాలి అని కొన్ని ఇచ్చారు. మొదటి ప్రేరేపించేలా చేయాలి. 2 కలిసిమెలిసి ఉండేటట్లు చేయాలి. 3 మార్గదర్శకత్వం చూపించాలి. తర్వాత 4 పాల్గొనేటట్లు చేయాలి. 5 అభ్యాసన అవకాశాలు కల్పించాలి. పిల్లల అభివృద్ధి స్థాయిని మనం కనిపెట్టాలన్నమాట. ఈ చెప్పిన తర్వాత ఏమైందంటే అందరికి నిద్రలు వచ్చేస్తున్నాయని కొన్ని యాక్టివిటీస్ చేయించేసారు. అదేంటంటే ఒక ఆవిడ వచ్చి యాక్టివిటీస్లో డ్యాన్స్ చేసి చాలా బాగా అందరినీ ఉత్తేజపరిచారు. ఇంకొక ఆవిడ అయితే ఇంకా అందరినీ ఉల్లాసంగా ఉంచేలాగా మంచి యాక్టివిటీస్ చేశారు. తర్వాత అందరూ ఏమి గమనించారో ఒక్కరిని లేదు మేడం అందరితో చెప్పించారు. తర్వాత బ్రేక్ టైం ఇచ్చారు. బ్రేక్ టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాము. తర్వాత బాల్యారంభ దశ కోసము 6 సంవత్సరాల సంవత్సరాలలోపు పిల్లలకి కావలసిన అనుబంధ పోషకాహారం కోసము, ప్రాథమిక విద్య కోసము, పోషణ మరియు ఆరోగ్యం కోసము, ఆరోగ్య పరీక్షలు టీకాలు, ఇవన్నీ మన యొక్క లక్ష్యాలని మనం ఆల్రెడీ ఉన్నాయి మనకి ICDS భాగాలు ఇవి అని కొత్తగా 6 సంవత్సరాల లోపు అని యాడ్ చేశారనమాట. ఈ విధంగా మళ్ళీ అది జరిగింది. టైం అవుతున్నందుకు కొన్ని కొత్త విషయాలు కొన్ని మేడం సెల్ ఫోన్ కోసం వాటి కోసం చెప్పడం జరిగింది. యోగా క్లాసులకు వస్తారని సార్ చెప్పారు, రాలేదని కొత్తగా మళ్ళీ అప్పటి వరకు ఉంచి లాస్ట్లో జనగణమలతో ఈ టైంని ఎండ్ చేశారు.